హలో గైస్, ఈరోజు మేము గెండి క్షేత్రం వెళ్తున్నాము. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి. వేంపల్లికి మనం ఎంటర్ అయితేనే ఇక్కడ చిన్న హనుమంతుడు ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్ట్రైట్ వెళ్తే మనం 4 రోడ్లు వస్తాయన్నమాట. 4 రోడ్లు వచ్చిన తర్వాత అక్కడ ఇంతకుముందు కమ్మాన్ ఉండేది, గండి ఆంజనేయ స్వామి దేవాలయంకు దారి అనేసి. ఇప్పుడు అది లేదు, తీసేసినారు రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల. స్ట్రైట్ మనం 4 రోడ్ల నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ కొంచెం ముందుకు వెళ్ళినాక బోర్డు ఉంటుంది అనమాట. 5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, వేంపల్లి నుంచి. ఓకే, మీకు కావాలంటే ఇక్కడనే టెంకాయలు కానీ పూలదండలు కానీ ఈ నుంచే తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడికి వెళ్తే స్ట్రైట్గా మీకు సర్కిల్ కనిపిస్తుంది చూడండి. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఓకే, ఇది వచ్చేసి గండి క్షేత్రం మనకు వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలం నుంచి 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్, ఆటోస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ బండిలో వెళ్తే కనుక మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మనం దీనికి వెళ్తే మనకి ఇక్కడ చూపించిన విధంగా సైడ్ చూడండి. ఇక్కడ మార్గ మధ్యంలో పాపాగ్ని నది తీరాన వెలిసిందనమాట. పాపాగ్ని నది ఇక్కడ శేషాచలం కొండలో చీల్చుకొని ఈ కొండకు గండి కొట్టినట్టు కనపడుతుంది కాబట్టి దీన్ని గండి క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, స్ట్రైట్ ఒక రూట్ వస్తుంది అనమాట. రైట్ సైడ్ వెళ్తే గండి క్షేత్రం వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే కనుక నేమల్ల పార్కు, వైఎస్ఆర్ ఘాటు ఇవి ఉంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా కుదిరినప్పుడు చూపిస్తానండి. ప్రస్తుతానికైతే మనం గండి క్షేత్రం వెళ్ళి అక్కడ దాన్ని మొత్తం చూపిస్తాం. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకార్యం నుండి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది. అక్కడ అప్పటికే అది వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచి అక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అప్పుడు రామలక్ష్మణుడు ఆహ్వానం పలికి వాళ్ళకు ఆతిథ్యం స్వీకరించాలని చెప్పాడు. కానీ రాముడు వచ్చేసి తిరుగు ప్రయాణంలో సీతను తీసుకొని వెళ్ళేప్పుడు వచ్చి వెళ్తామని చెప్తాడనమాట. తర్వాత రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలో 2 కొండల మధ్య బంగారు తోరణం ఏర్పరించి శ్రీరామునికి స్వాగతం పలికాడనమాట. శ్రీరాముడు అక్కడ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణ మొదలుగా రావణాసురునిపై తన విజయాన్ని మూల కారణమైన వీరాంజనేయుని తన బాణపు కోనతో కొండశిల మీద చిత్రించాడు. ఓకే, ఆ చిత్రం చివరి దశలో ఉన్నప్పుడు లక్ష్మణుడు వచ్చేసి ఇది రావుకాలం స్వామి అని గుర్తు చేయడంతో తను ఆ రావుకాలం వచ్చేసరికి తను చిటికెన వేలు ఒకటి మిగిలిచ్చేసి మిగతా అదంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అది అలాగే ఉన్నిచ్చింటారన్నమాట గండి క్షేత్రంలో. దాన్ని పేరుతో ఆయన గండి క్షేత్రముగా పిలువబడి అక్కడ ఉంటుంది. తర్వాత త్రేతాయుగం అనంతరం వసంతచారులు అనే భక్తుడు తన చిటికెన వేలును కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళా శిల దాన్ని చెక్కడానికి ట్రై చేస్తాడు. కానీ తను శిల పెట్టినప్పటి నుంచి రక్తం కారుతుందంట. రక్తం కారడంతో తను అప్పుడు దేవుడు ఇక్కడే సజీవంగా నిలిచి ఉన్నాడనేసి వదిలేసి ఆ శిలను అలాగే ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి గండి క్షేత్రముగా ఇది ప్రసిద్ధిగాంచుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంది ఇప్పుడు యాక్చువల్గా పాత టెంపుల్ వచ్చేసి కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట. దానికోసం అనేసి వీళ్ళు మధ్యలో చెక్కలతో వచ్చేసి ఒక చిన్న గుడి మాదిరి నిర్మించి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి పూజలంతా ఇప్పుడు జరుపుతున్నారు. మనకు వచ్చేసి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ మాత్రం తీసుకుంటారు. ఈరోజు ఫ్రీగానే ఉంది, దర్శనం తొందరగానే చేసుకున్నాం. మేము తొందరగానే చేసుకొని వెళ్ళామాట. చూడండి ఒకసారి మనకు ఈ కొండలు అందుకు చూసే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ వచ్చేసి వాళ్ళు బయట పెట్టినది పాత గుడి. ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నారు కంప్లీట్గా. మేబీ ఇంకా 1 ఇయర్ పట్టచ్చు అన్నారు కంప్లీట్ కావడానికి. అది కంప్లీట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, చూడడానికి భక్తులకు చాలా అనుగుణంగా ఉంటుందన్నమాట. తర్వాత దీనికి టీటీడీ యాజమాన్యం వచ్చేసి 2007లో వాళ్ళు తీసుకొని బాగా అభివృద్ధి చేశారన్నమాట. వీరాంజనేయ స్వామి ఆలయానికి ప్రహరీ గోడ అండ్ ఉత్తరం వైపు గాలి గోపురము, కళ్యాణ మండపము, అన్నదాన సత్రాలు ఇలా మల్లగొనటి కట్టించి మంచిగా డెవలప్మెంట్ చేశారు. కమింగ్ టు ఉత్సవాల కోసం వస్తే కానీ మనకు శ్రావణ మహోత్సవాలు ఇక్కడ సూపర్గా జరుగుతాయండి. భయంకరమైన జనం ఉంటుంది, అలాగే బాగా మంచిగా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు వెళ్తే 24 అవర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది గంగమ్మ తల్లి అన్నమాట. మనం ఎప్పుడైనా కానీ గండికి వస్తే గంగమ్మను దర్శించుకోకుండా ఎప్పుడే కానీ వెళ్ళకూడదండి. అదొక ఎప్పటి నుంచో వస్తున్న పురాతన కాలం నుంచి మన పెద్దోళ్ళు చెప్తున్నది కూడా అదే అనమాట. గంగమ్మను అయితే ఖచ్చితంగా దర్శించుకొని వెళ్ళాలన్నమాట. ఓకే,
తర్వాత ఇక్కడ మనం చూడాల్సినవి ఏమి ఉన్నాయంటే కన్నా అసలు అయితే పావురాల గుట్ట ఒకటి ఉంది, నామాల గుండు ఉంది, ఈశ్వరాలయం ఉంది, భూమానందరాశ్యం ఉన్నాయి. ఇలా చాలా చూడడానికి ఆశ్రమం కూడా ఒకటి ఉందన్నమాట, రామకృష్ణ అందల వారు స్థాపించినది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. గండి క్షేత్రానికి భక్తులు సంవత్సరం పొడవునా దర్శించుకుంటూ ఉంటారు. శ్రావణ శనివారంలో మీకు చెప్పినట్టు చాలామంది ఎక్కువ జనం వస్తారన్నమాట. ఓకే, మనకు ఆర్యవేశ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు ఆ టైంలో ఎంత వచ్చినా కానీ ఇబ్బంది ఉంటుంది అన్నమాట.